పటాన్ చెరు సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యా నందిత మృతి చెందారు. ఆమె ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి రోడ్డు మార్జిన్ గడ్డర్లను బలంగా ఢీకొట్టింది. అతివేగం, నిద్రమత్తు కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. సుల్తాన్పూర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ సమీపంలో మేడ్చల్ వెళ్లే పాయింట్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న గత ఏడాది అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన కుమార్తె లాస్యా నందితకు గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసే అవకాశం ఇచ్చారు. కంటోన్మెంట్ స్థానంలో గద్దర్ కుమార్తె వెన్నెల కాంగ్రెస్ తరపున పోటీ చేయగా బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన లాస్యా నందిత విజయం సాధించారు. లాస్యా నందిత ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత వరుస ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఫిబ్రవరి 13న నల్గొండ సమీపంలో ఆమె ప్రయాణించిన వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో నల్గొండకు చెందిన హోంగార్డ్ ప్రాణాలు కోల్పోయారు. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆమెను ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. డిసెంబర్ 24న బోయిన్పల్లిలో వీఆర్ హాస్పిటల్లో జరిగిన వార్షికోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే లాస్యా నందిత ముఖ్య అతిథిగా హాజరై తిరిగి వెళుతుండగా ఆమె ఎక్కిన లిఫ్ట్ పనిచేయలేదు. మూడోసారి ఇలా జరగడం బాధాకరమంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన నందిత మృతదేహాన్ని పోలీసులు పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే లాస్యా నందిత మృతిపై బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె ఆకస్మిక మరణం బాధాకరమన్నారు. వారి కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఆమె మరణం కంటోన్మెంట్ ప్రజలకు, బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు. లాస్యా నందిత మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. అతి పిన్న వయసులో ఎమ్మెల్యేగా ప్రజా మన్ననలు పొందిన లాస్యా నందిత రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమని తన విచారం వ్యక్తం చేశారు. కష్టకాలంలో వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.